నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు సాయంత్రం తుని పట్టణానికి చేరుకుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. తుని ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజా సీఎం జగన్ పై అభిమానులు పూలవర్షం కురిపించారు. ప్రజలతో మమేకమవుతూ జగన్ ముందుకు సాగారు. తుని క్రాస్ రోడ్లో ఆయన కోసం ఎదురు చూస్తున్న జన సందోహానికి సీఎం జగన్ అభివాదం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర కాకినాడ జిల్లాలో పిఠాపురం చేరుకుంది. కాకినాడ బహిరంగ సభను ముగించుకుని సీఎం జగన్ పిఠాపురం నియోజకవర్గంలో ప్రవేశించారు. రోడ్డు వెంట నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలుకుతూ వారందరికీ జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగ గీత జగన్ వెంట బస్సులో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి జనసేన పార్టీ అధినేత పవన్ ని విమర్శలు చేశారు. శుక్రవారం సాయంత్రం కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పిఠాపురంలోని ప్రజలకు లోకల్ హీరో కావాలా, సినిమా హీరో కావాలా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వంగ గీతను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని జగన్ కోరారు. పిఠాపురం నుంచి నాకు తల్లి లాంటిది నా అక్క గీతమ్మ నిలబడతా ఉంది. ఒకటి నేను చెప్తా ఉన్నాను, పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. లోకల్ హీరో కావాలనా లేకపోతే సినిమా హీరో కావాలనా అని ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా. అక్కకు ఓటేస్తే ఎప్పుడు మీతోనే ఉంటుంది, మీకు మంచి చేస్తుంది. నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో. కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు. జ్వరం వచ్చినా కూడా తాను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. మాజీ సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లే సమయం వచ్చింది అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి. రేవంత్ను విమర్శిస్తే ఊరుకోం. అలాంటి వారందరికీ చిప్పగూడు తినిపిస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎదుటి వారు నా వదలం. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్పై కుట్రలు పన్నుతున్నాయి. రాహుల్ గాంధీ ప్రధాని కావడమే లక్ష్యంగా పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. గడ్డ మీద నుంచి నేను మాట్లాడుతున్నాను. వరంగల్ మిరపకాయ అంటే ఏంటో నీకు తెలుసు. ఈ మిరపకాయ కారం ఎలా ఉంటుందో నీకు తెలుసు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఈ మిరపకాయ ఎక్కడ పెట్టాలనో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి తెలుసు. తప్పకుండా చెప్పకూడు తినే టైము దగ్గరలోనే ఉంది.
నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఈ వేదిక మీద నుంచి ఛాలెంజ్ ఇస్తున్నాను. అంతేకాదు ఆనాడు ఫోన్ ట్యాప్ చేసి మా వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులే కాదు, వేదిక ముందున్న వేలాది మంది మీ అందరి ఫోన్ ట్యాపులు కూడా చేసిన ప్రబుద్ధుడు. ఆ ప్రబుద్ధుడు చిట్ట చివరికి మీరు మీ బిడ్డతో మాట్లాడినా, మీ భార్యతో